హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టైరో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుందన్నమాట. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్, అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ అనేది మీకు వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే, మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా, ఆలోచిస్తే ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. ప్రజెంట్ మీ పార్ట్నర్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ అనేది తెలుసుకోవచ్చు. ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ స్టార్టింగ్ కార్డ్, కమ్యూనికేషన్ కార్డ్ వచ్చింది మనకి. ద చారియట్, పేజ్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ స్వేర్స్, ఏస్ ఆఫ్ స్వేర్స్, ద హెర్మెట్, నైట్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, సిక్స్ ఆఫ్ వ్యాండ్స్, ఫోర్ ఆఫ్ స్వేర్స్, ద జస్టిస్, ఫోర్ ఆఫ్ వ్యాండ్స్, టూ ఆఫ్ కప్స్, టూ ఆఫ్ వ్యాండ్స్, bottom of the deck, six of cups, ace of cups, six of pentacles, the tower energy, the sun. Okay, ప్రజెంట్ అయితే మీకు మీ పార్ట్నర్కి మధ్యలో మనీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. మనీ బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి పాస్ట్లోని. దానివల్ల మీ పార్ట్నర్ మీ రిలేషన్కి జస్టిస్ అనేది చేయలేదన్నమాట. మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేదు. ఫోర్ ఆఫ్ వ్యాండ్స్, మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళైతే కనిపిస్తున్నారనమాట. మనకి పెంటికల్స్, వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళైతే కనిపిస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే, మనీ వచ్చిన తర్వాత ఎవరైనా కూడా చేంజ్ అయిపోతారు కదా. సేమ్ మీ పార్ట్నర్ కూడా ఆ విధంగానే మనీ గురించి తన చేంజ్ అయిపోయారనమాట. మీతో ఉంటే తను మనీ పరంగా బ్యాలెన్స్ చేసుకోలేను అని చెప్పి అనుకుని ఈ వ్యక్తి వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారు. ఇక్కడ మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసి, ఎందుకంటే ఇక్కడ మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేసిన కొత్తలో మీ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ మీ పార్ట్నర్ మీకు తన ఎమోషన్స్ని, తన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడం కానీ. టూ ఆఫ్ కప్స్, కర్కాటకం, వృచ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట. మీకు ప్రపోజల్ చేయడం అంటే ఎప్పుడు కూడా తన నుంచి యాక్షన్ మూమెంట్ అనేది ఉండేదనమాట. అంటే తను ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీతో అన్నీ కూడా షేర్ చేసుకునేవారు ఈ వ్యక్తి స్టార్టింగ్లోని. అంటే తన లైఫ్లో ఎవరు ఉన్నారు అంటే మీరే అనమాట. మీకే ఏదైనా కూడా తను చెప్పుకుని రిలాక్స్ అయ్యేవారనమాట. ఆ బాధ నుంచి బయటకు వచ్చేవారు పాస్ట్లోని ఈ వ్యక్తి. తర్వాత ఈ వ్యక్తి అయితే మనీ గురించి ఎక్కువగా ఆలోచించడం కానీ, అంటే మనీ మైండెడ్ పర్సన్గా అయితే బిహేవియర్ చేయడం స్టార్ట్ చేశారనమాట ఈ వ్యక్తి. అంటే ఈ వ్యక్తి ముందు మీతో ఏ విధంగా ఉండేవారో. సిక్స్ ఆఫ్ కప్స్, ఇక్కడ ఫ్యామిలీ అంటే ఇక్కడ మ్యారీడ్ అయినా, అన్మ్యారీడ్ అయినా ఎవరైనా కూడా ఇక్కడ ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా
స్టార్టింగ్‌లో మీ పార్ట్నర్ మీకైతే ప్రపోజల్ చేయడం కానీ, మిమ్మల్ని చాలా కేర్‌గా చూసుకోవడం కానీ, చాలా లవ్ చూపించడం కానీ మీ విషయంలోనే. ప్రతి విషయంలో, ప్రతి చిన్న విషయానికి కూడా మీకు లవ్‌ని ప్రపోజ్ చేయడం కానీ, మీ దగ్గర తగ్గి ఉండడం కానీ, ఏస్ ఆఫ్ కప్స్. ఎమోషనల్‌గా. అంటే తన నుంచి మీకు ఎక్కువగా కమ్యూనికేషన్ అనేది ఉండేదనమాట. తన నుంచి ఎక్కువగా మీకు ఆ ప్రయారిటీ అనేది, ఆ ఇంపార్టెంట్ అనేది దొరికేది మీకు. పాస్ట్‌లోని అంటే మీతో ఉంటే తన లైఫ్ అనేది ద సన్ కార్డ్. చూసారు కదా! సక్సెస్. అంటే మీతో ఉంటే తన లైఫ్ అనేది సక్సెస్‌గా ఉంటుంది. తన లైఫ్‌లో ఏవైతే కావాలి అని చెప్పి అనుకుంటున్నారో అవన్నీ కూడా మీతో ఉంటే ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు అని ఈ వ్యక్తి అయితే స్టార్టింగ్‌లో అనుకున్నారనమాట మీ విషయంలోని. బట్ తర్వాత వచ్చేసరికి ఈ వ్యక్తి స్టార్టింగ్‌లో ఏ విధంగా మీ రిలేషన్ అనేది కంటిన్యూ చేశారో ఆ విధంగా చేయలేదనమాట కొంతమందైతే. అంటే ఇక్కడ మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తే ఇక్కడ మనీ పరంగా తన లైఫ్ అనేది ఈ విధంగా స్టక్ అయిపోతుంది. తన లైఫ్‌లో ఏవైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా తనకి జరగవు. తన లైఫ్ అనేది సక్సెస్ చేసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకున్నారు కదా! బట్ అది మీతో ఉంటే తన లైఫ్ అనేది సక్సెస్ ఉండదు అని చెప్పి ఈ వ్యక్తి అనుకుని మీ నుంచి అయితే ఈ వ్యక్తి అయితే మీ రిలేషన్‌ని బ్రేక్ చేశారనమాట. అంటే ఇక్కడ మీపై తనకి లవ్ ఉన్నా కూడా, కావాలి అని చెప్పి మీ లవ్‌ని పక్కన పెట్టి, తనకి ఆ బాధ ఉన్నా కూడా, ఎమోషనల్‌గా తను బాధపడుతున్నా కూడా ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేశారంటే, వేరే వాళ్ళ లైఫ్‌లోకైతే వెళ్లారనమాట. మనీ పరంగా మీ రిలేషన్‌ని బ్రేక్ చేసి సడెన్‌గా. బట్ ఇక్కడ ఈ వ్యక్తికి వాళ్ళ దగ్గర ఉన్నా కూడా మీ గురించి ఆలోచనలనేవి ఇప్పటికీ కూడా చేస్తున్నారనమాట. మీ గురించి ఆలోచిస్తున్నారు. అలాగే ఇక్కడ కొంతమందైతే మీతో రిలేషన్‌లో ఉంటూ వేరే వారిపై అట్రాక్షన్ తోటి వారి లైఫ్‌లోకైతే కొంతమందైతే వెళ్లారనమాట. అంటే మీకు, మీ పార్ట్నర్‌కి మధ్యలో థర్డ్ పర్సన్ ఎప్పుడైతే వచ్చారో మీ పార్ట్నర్ మీ రిలేషన్‌ని బ్రేక్ చేశారనమాట. అంటే ఈ థర్డ్ పర్సన్ ఎప్పుడైతే వచ్చారో మీ పార్ట్నర్ అయితే మారిపోయారనమాట. అంటే ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పర్సన్ లేదంటే ఇక్కడ మీ పార్ట్నర్‌కి మధ్య ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యిందో, మీ ఇద్దరి మధ్యన వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ ఎప్పుడైతే వచ్చిందో ఈ వ్యక్తి అయితే మారిపోయారనమాట స్లోగా. అంటే వాళ్ళు మీ గురించి బ్యాడ్‌గా చెప్పడం కానీ, మీ పార్ట్నర్‌కి మీ మీద ఇష్టం లేకుండా అంటే తనకి మీతో ఉంటే లైఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా స్టక్ అయిపోతుంది. తన లైఫ్‌లో తనైతే అన్నీ కోల్పోయి నిరాశతో ఉండాలి. ఇలాంటి కొన్ని విషయాలు చెప్పడం కానీ, అంటే వాళ్ళ మాట వినకపోతే మీ పార్ట్నర్ ఒంటరి వారైపోతారు. మిమ్మల్ని తన లైఫ్‌లో యాక్సెప్ట్ చేస్తే గనక తను ఒంటరి వారైపోతారు. తనని అందరూ కూడా వదిలేస్తారు. ఇలాంటివి కొన్ని మాటలు చెప్పి మీ పార్ట్నర్‌ని వాళ్ళు మార్చేశారనమాట. వీళ్ళ మాటలన్నీ విని కూడా మీ పార్ట్నర్ అయితే మారిపోయారు కొంతమంది విషయంలోని. మీకు మీ పార్ట్నర్‌కి మధ్య ఎప్పుడైతే ఈ థర్డ్ పర్సన్ అయితే వచ్చారో, మీ రిలేషన్ అనేది ఎండ్ అయిపోయిందనమాట. సడెన్‌గా బ్రేక్ అయిపోయింది దట్ అవర్ ఎనర్జీ. అప్పటి వరకు కూడా మీ రిలేషన్ అనేది చాలా బాగుంది. అంటే మీకు కమిట్మెంట్ ఇచ్చే విధంగానే మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేశారనమాట. అన్నీ కూడా మీ విషయంలో ఈ వ్యక్తి అయితే షేర్ చేసుకునేవారు. తన లైఫ్‌లో ఎవరు ఉన్నా లేకపోయినా మీకంటూ ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేవారనమాట. మీకు ఎక్కువ ప్రయారిటీ అనేది ఇచ్చేవారు. కార్డ్స్ చూసారు కదా! అలాంటి వ్యక్తిని ఎవరైతే ఈ థర్డ్ పర్సన్స్ వచ్చారో వెంటనే చేంజ్ చేసేసారనమాట. వాళ్ళ మాటలు వినే విధంగా, వాళ్ళ మాయలో ఈ వ్యక్తి పడిపోయే విధంగా, వాళ్ళ మాయలోకి వెళ్ళే విధంగా వీళ్ళైతే మ్యానిపులేట్ చేశారనమాట మీ పార్ట్నర్‌ని. బట్ ప్రెజెంట్‌కొచ్చేసరికి మీ పార్ట్నర్‌కి పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యన ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో
మీ ఇద్దరి మధ్య అంటే మీరిద్దరు కూడా కలిసి ఉన్న టైంలో ఆ రోజులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ పార్ట్నర్ అయితే గుర్తు తెచ్చుకుంటున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్యన చాలా స్వీట్ మెమరీస్ అనేవి ఉన్నాయి. చూసారు కదా ఇక్కడ కార్డ్స్ అన్నీ కూడా. ఇవన్నీ కూడా ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే గుర్తు తెచ్చుకుంటున్నారు. అంటే మీ పార్ట్నర్ ప్రెజెంట్ ఎవరి దగ్గర ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నా కూడా తన పాస్ట్‌లో ఎవరైతే ఉన్నారో పాస్ట్ పర్సన్ అంటే మీరు. మీతో ఉన్న ఆ రోజులన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటున్నారనమాట. ఏస్ ఆఫ్ స్వేర్డ్స్ మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళైతే ఎక్కువగా కనిపిస్తున్నారు మనకి. ఇప్పుడు ఈ వ్యక్తికి ఒంటరి అనే ఫీలింగ్ అనేది కలుగుతుందనమాట. ఎప్పుడైతే మీరు ఈ వ్యక్తి లైఫ్‌లోకి వచ్చారో మీతో ఈ వ్యక్తి అన్నీ చెప్పుకుని అంటే తన ఫీలింగ్స్‌ని, తన ఎమోషన్స్‌ని మీతో చెప్పుకుంటూ ఉండేవారు కదా! అంటే మీతో అన్నీ కూడా షేర్ చేసుకునేవారు కదా ఈ వ్యక్తి. తన పర్సనల్స్ విషయాలన్నీ కూడా మీతో చెప్పుకునేవారు కదా! ఇప్పుడు ఈ వ్యక్తికి తనకంటూ ఎవరు లేరు అనే ఫీలింగ్ అనేది కలుగుతుందనమాట. ఒంటరిగా ఈ వ్యక్తి అయితే లోన్లీ ఫీలింగ్‌తో ఉన్నారు ఈ వ్యక్తి ప్రెజెంట్ అయితే. ఎందుకంటే పాస్ట్‌లో ఈ వ్యక్తి లైఫ్‌లోకి మీరు ఎప్పుడైతే వచ్చారో మీతో ఈ వ్యక్తి అయితే అన్నీ చెప్పుకుని ఉండేవారనమాట. ఈ వ్యక్తికి తన లైఫ్‌లో తనకంటూ ఒకరు ఉన్నారు అనే ఫీలింగ్ అనేది ఉండేది మీ వల్ల పాస్ట్‌లోని. ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే అదే గుర్తు తెచ్చుకుంటున్నారనమాట. 6 ఆఫ్ కప్స్ అంటే తను ఎమోషనల్‌గా అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడం, తన ఫీలింగ్స్‌ని మీకు షేర్ చేసుకోవడం. ఇక్కడ మ్యారీడ్ అయిన వాళ్ళు, అన్‌మ్యారీడ్ ఇద్దరు కూడా కనిపిస్తున్నారనమాట. చూసారు కదా ఇక్కడ. 6 ఆఫ్ కప్స్ అంటే మ్యారేజ్ కపుల్స్. మీ లైఫ్‌లో ఆల్రెడీ ఇక్కడ కిడ్స్ ఉన్నా లేకపోయినా. అది నెక్స్ట్ 4 ఆఫ్ ఫ్యాన్స్ అన్‌మ్యారీడ్. ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా బాధతో అయితే ఉన్నారనమాట ఈ క్షణం అయితే. ఎవరికీ కూడా తెలియకుండా, బయటికి చెప్పుకోకుండా ఈ వ్యక్తి అయితే తనలో తనే కుమిలిపోతున్నారు. చూసారు కదా పేజ్ ఆఫ్ కప్స్. అంటే తనకి బాధ ఏ విధంగా ఉందంటే ప్రెజెంట్ ఈ క్షణంలో తను ఒక శోక సముద్రంలో అయితే మునిగిపోయిన ఫీలింగ్ అనేది ఫీల్ అవుతున్నారనమాట ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఈ వ్యక్తి. ఆ ఫీలింగ్ అనేది ఈ వ్యక్తికి కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తి మీతో అన్నీ కూడా షేర్ చేసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నప్పటికీ కూడా ఏవి కూడా షేర్ చేసుకోలేని సిచ్యువేషన్‌లో ఉన్నారనమాట. ఎందుకంటే మీరు ఉన్నారు, మీ పార్ట్నర్ కూడా ఉన్నారు. బట్ ఇద్దరు కూడా బ్రేకప్‌లో ఉన్నారు. అంటే ఇక్కడ సెపరేషన్‌లో ఉన్నారు. ఎవరికి వాళ్ళే లోన్లీ ఫీలింగ్‌తో. మీరు మీ పార్ట్నర్ గురించి ఆలోచిస్తున్నారు. మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారు. బట్ ఇద్దరు కూడా దూరంగా ఉన్నారు. ఇప్పుడు నువ్వున్నావు, నేను ఉన్నాను. బట్ మన ఇద్దరం సెపరేషన్‌లో ఉన్నాము. నా మనసుకి నువ్వు దగ్గరగా ఉన్నా కూడా మన ఇద్దరం కూడా దూరంగా ఉన్నాము. కమ్యూనికేషన్. 2 ఆఫ్ కప్స్ ఏదైనా కూడా నేను నీకు షేర్ చేసుకోవాలి. నా ఎమోషన్స్‌ని నేను పాస్ట్‌లో ఏ విధంగా నీతో షేర్ చేసుకుని, నువ్వు చెప్పే మాటలు విని కొంచెం ధైర్యంగా ఉండి, కొంచెం రియలైజ్ అయ్యి, ఆ బాధ నుంచి బయటకు వచ్చి హ్యాపీగా ఉండేవాడిని. ఇక్కడ మేల్ అయినా, ఫీమేల్ అయినా. ఫీమేల్ అయితే హ్యాపీగా ఉండేదాన్ని. బట్ ఇప్పుడు ఆ రోజులన్నీ కూడా నేను కోల్పోయాను అని ఇప్పుడు ఈ వ్యక్తి మేల్ అయినా, ఫీమేల్ అయినా ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ ఈ వ్యక్తి అయితే ఇప్పుడు ఆ రోజులన్నీ కూడా గుర్తు తెచ్చుకుని ఈ విధంగా ఎమోషనల్ అవుతున్నారనమాట మీ పార్ట్నర్. ప్రజెంట్ నేను చాలా బాధలో ఉన్నాను. చాలా లోన్లీ ఫీలింగ్‌తో ఉన్నాను.
చూసారు కదా ఇక్కడ ఈ వ్యక్తి ఏ విధంగా ఉన్నారో. అంటే తను ఎంత బాధలో ఉన్నా కూడా తన లవ్ గురించి అంటే తన లైఫ్‌లో ఏదైతే మిస్ అయ్యారో దాని గురించి ఈ వ్యక్తి ఎంత బాధలో ఉన్నా కూడా ఇక్కడ తన లైఫ్‌లో ఉన్న వ్యక్తి క్వీన్ ఆఫ్ వ్యాన్స్ అంటే చాలా స్ట్రాంగ్ పర్సన్ అనమాట. ప్రతి చిన్న విషయానికి కూడా ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేసే వ్యక్తి. అంటే ఏదైనా కూడా తనని తను కంట్రోల్ చేసుకొని స్ట్రాంగ్‌గా ఉండే వ్యక్తి అనమాట. మీ పార్ట్నర్ ఈ వ్యక్తి దగ్గరైతే ఈ విధంగా బెండ్ అయి ఉండే వ్యక్తి అనమాట. అంటే ఇక్కడ మేల్ అయినా, ఫీమేల్ అయినా కూడా ప్రెజెంట్ మీ లవ్‌ని వద్దు అని చెప్పి, కాదు అని చెప్పి తను ఏదైతే లైఫ్ అనేది సక్సెస్‌గా ఉంటుంది. తను మనీ పరంగా ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోగలను. లేదంటే ఇక్కడ థర్డ్ పర్సన్స్ మాటలు విని కానీ, వాళ్ళ మాయలో పడి ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ లైఫ్‌లోకి వెళ్ళడం కానీ, ఫ్యామిలీ మాటలు విని కానీ, ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని దూరం పెట్టారు కదా! ఇప్పుడు అందుకనే ఎమోషనల్ అవుతున్నారనమాట. ఇప్పుడు నేను చాలా బాధలో ఉన్నా. ఈ క్షణంలో నాకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. షేర్ చేసుకోవడానికి నాకంటూ ఒకరున్నారు అనే ఫీలింగ్ నాకు ఎవరి మీద కూడా కలగట్లేదు. నాతో ఎంతమంది ఉన్నా కూడా నేను లోన్‌లీగానే ఫీల్ అవుతున్నాను అని ఈ వ్యక్తి ఎమోషనల్ అవుతున్నారనమాట ప్రెజెంట్ అయితే. చూసారు కదా ఇక్కడ అన్నీ కూడా పాస్ట్‌లో మీరిద్దరూ ఏ విధంగా ఉండేవారో అవన్నీ కూడా మీ పార్ట్నర్ అయితే ప్రెజెంట్ అయితే గుర్తు తెచ్చుకుంటున్నారు. అన్నీ కూడా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయన్నమాట. కింగ్ ఆఫ్ కప్స్, 2 ఆఫ్ కప్స్, 8 ఆఫ్ వ్యాన్స్. అంటే మీ ఇద్దరు కమ్యూనికేషన్ చేసుకోవడం, ఇద్దరు కూడా మాట్లాడుకోవడం. అంటే గంటలు గంటలు మీరు మాట్లాడుకుంటూ మీకు టైం అనేది కూడా తెలియకుండా మీరు మాట్లాడుకోవడం. మీరిద్దరూ కూడా కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేస్తే గనక మీకు టైం అనేది తెలిసేది కాదనమాట. అంత ఎక్కువగా మీరైతే మాట్లాడుకునేవారు. గంటలు గంటలు కూడా మాట్లాడుకుంటూనే ఉండేవారనమాట మీరు. అలాగే ఇక్కడ ఇద్దరు కలిసి ట్రావెలింగ్ అంటే జర్నీ చేయడం. వేరే ప్లేస్‌లకి వెళ్ళడం కానీ మీరిద్దరూ కూడా. ప్రతీదీ కూడా ఇద్దరు షేర్ చేసుకోవడం. మీరు మీ పార్ట్నర్‌కి తినిపించడం, మీ పార్ట్నర్ మీకు తినిపించడం. ఇంత ఇష్టంగా ఉండేవారనమాట. మీరు ఇద్దరు కూడా ఎక్కువగా మీరిద్దరూ కూడా మీకు నచ్చిన ప్లేసెస్‌కి వెళ్ళి ఎంజాయ్ చేయడం, ట్రావెలింగ్ చేయడం. ఎక్కువగా మీరైతే ట్రావెలింగ్ చేసేవారనమాట. అంటే ఇక్కడ కార్ అవ్వచ్చు, బైక్ అవ్వచ్చు ఏదైనా కూడా మీరు మీ పార్ట్నర్‌తో ట్రావెలింగ్ చేసేవారు. అంటే మీ పార్ట్నర్‌కి మీతో ట్రావెలింగ్ చేయడం అంటే ఇష్టం అనమాట. జర్నీ చేయడం. అలాగే మీకు కూడా మీ పార్ట్నర్‌తో జర్నీ చేయడం అంటే బాగా ఇష్టపడేవారనమాట. ఇద్దరు కూడా వేరే ప్లేసెస్‌కి వెళ్ళడం, అక్కడ ఎంజాయ్ చేయడం. చూస్తారు కదా! 2 ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మీ ఎమోషన్స్‌ని, మీ ఫీలింగ్స్‌ని షేర్ చేసుకోవడం. మీ పార్ట్నర్ మీకు ప్రపోజల్ చేయడం, గిఫ్ట్స్ ఇవ్వడం. ఇద్దరు కూడా ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకోవడం కానీ, సెలబ్రేషన్స్ చేసుకోవడం. అంటే మీ పార్ట్నర్ మీ బర్త్‌డేకి వేరే ఎక్కడికైనా కూడా మిమ్మల్ని ట్రిప్‌కి తీసుకువెళ్ళడం కానీ, అక్కడ మీకు ట్రీట్ ఇవ్వడం, గిఫ్ట్స్ ఇవ్వడం, సెలబ్రేషన్స్ చేయడం మీ బర్త్‌డేకి. అలాగే మీరు మీ పార్ట్నర్‌కి కూడా అలా చేయడం. ఈ విధంగా అయితే ఇద్దరి మధ్యన కూడా చాలా హ్యాపీగా ఉండేదనమాట మీ రిలేషన్ అనేది. అంటే మీకు వేరే ప్రపంచం అనేది తెలిసేది కాదు. మీ ప్రపంచంలో మీ ఇద్దరు మాత్రమే ఉన్నారు అనే విధంగా అయితే మీరిద్దరూ ఉండేవారనమాట. మీకింక ఎవ్వరు కూడా కనిపించేవారు కాదు. ఎవరి గురించి కూడా మీరు ఆలోచించేవారు కాదనమాట. మీకు మీ పార్ట్నర్, మీ పార్ట్నర్‌కి మీరు. ఇద్దరు ఒకరికొకరు మీరు తప్ప వేరే ఆలోచనలనేవి మీకు ఉండేవి కాదనమాట. మీ చుట్టూ ఏం జరుగుతుంది అనేది కూడా మీరు తెలుసుకునేవారు కాదు. అంత లవ్ ఇద్దరు కూడా ఒకరిపై ఒకరైతే చూపించుకునేవారనమాట. అంత హ్యాపీగా మీరైతే లైఫ్ అనేది లీడ్ చేశారు ఫాస్ట్‌లోని. ఈ లవ్ రిలేషన్ ఏదైతే ఉందో, మీ ఇద్దరి మధ్యన రిలేషన్‌షిప్ ఏదైతే ఉందో, దాన్ని అంత హ్యాపీగా ఎంజాయ్ చేశారనమాట. అంత హ్యాపీగా మీరైతే లైఫ్‌ని లీడ్ చేయాలి. ఫ్యూచర్‌లో కూడా మీ లైఫ్‌ని మీరైతే సక్సెస్ చేసుకోవాలి అని చెప్పి మీరైతే ఎన్నో కలలనేవి కన్నారు. మీరు, మీ పార్ట్నర్ కూడా ఇద్దరు కూడా చాలా కలలు కన్నారనమాట మీ ఇద్దరు రిలేషన్ గురించి. బట్ ఇక్కడ సడెన్‌గా మీ పార్ట్నర్ వేరే వాళ్ళ మాటలకి ఇక్కడ మీ పార్ట్నర్ ఆలోచనలు సడెన్‌గా మారడం వల్ల. ఎందుకంటే ఇక్కడ ద టవర్ ఎనర్జీ వచ్చింది కదా! అంటే ఈ వ్యక్తి అప్పటి వరకు కూడా చాలా జెన్యూన్‌గా ఉన్నా సడెన్‌గా మారిపోతారనమాట. ద టవర్ ఎనర్జీ అంటే
అంత అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మారిపోతారు. తనలో అలాంటి చేంజెస్ వస్తాయన్నమాట. ఆ విధంగా చేంజెస్ రావడం వల్ల మీ రిలేషన్ అనేది బ్రేక్ అయింది. ఇప్పుడు ఈ వ్యక్తి ఇవన్నీ కూడా తలుచుకుంటున్నారనమాట. పాస్ట్‌లో మీరిద్దరూ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేశారు. మీ రిలేషన్ విషయంలో మీరు ఎంత హ్యాపీగా ఉండేవారు. ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు. ఇక్కడ వేరే వారి లైఫ్‌లో ఉంటూ కూడా. చూసారు కదా ఇక్కడ ఏస్ ఆఫ్ స్వేర్స్ అంటే తను ఎక్కడ ఉన్నా కూడా తన పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి గురించే ఆలోచిస్తున్నారనమాట. ఆ వ్యక్తి ఫిక్స్ చూడటం కానీ అంటే మీరే మీ గురించి ఆలోచించడం ఇవన్నీ చేస్తున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఈ వ్యక్తి పాస్ట్‌లో మీ విషయంలో ప్రాక్టికల్‌గా ఏమీ ఆలోచించలేదు. ఎమోషనల్‌గానే ఈ వ్యక్తి మీ విషయంలో అయితే ఉన్నారనమాట. ఎందుకంటే మనకన్నీ కూడా కప్స్ ఎనర్జీ వచ్చాయి. మీ విషయంలో ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్‌గా ఉన్నారు. అన్నీ కూడా మీతో షేర్ చేసుకునేవారనమాట. తన ఫీలింగ్స్‌ని, తన ఎమోషన్స్‌ని కూడా. బట్ ఇక్కడ సడెన్‌గా ఈ వ్యక్తిలో తనకే తెలియకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా తన బిహేవియర్ అనేది చేంజ్ చేసుకొని వేరే వాళ్ళ మాటలు వినడం కానీ, ఇక్కడ వేరే వారికి అట్రాక్ట్ అవ్వడం కానీ, అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిందనమాట తన లైఫ్‌లోని ఇదంతా కూడా. మీ లవ్‌ని పక్కన పెట్టి ఈ వ్యక్తి అయితే తను ఏదైతే చూజ్ చేసుకున్నారో ఆ లైఫ్‌లోకి వెళ్ళడం వల్ల ఇప్పటికి కూడా ఈ వ్యక్తి అయితే ఈ విధంగా చాలా ఎమోషనల్‌గా బాధపడుతున్నారనమాట. పాస్ట్‌లో తను చేసిన ఈ మిస్టేక్‌కి. ఇప్పటికి కూడా మీ గురించే ఆలోచిస్తున్నారు. తన పాస్ట్ లవ్‌లో ఎవరైతే ఉన్నారో, ఆ పర్సన్ గురించే ఇప్పటికి కూడా ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. ఆ పాస్ట్‌లో ఏవైతే ఇద్దరి మధ్యన జరిగాయో, అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు. మీ గురించి చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారనమాట ఈ వ్యక్తి. ఇప్పుడు ఎవరైతే తన లైఫ్‌లో ఉన్నారో, ఈ వ్యక్తితో మీ పార్ట్నర్ అయితే మీతో ఎంత ఎంజాయ్ చేసి, మీతో ఏ విధంగా అయితే తన ఎమోషన్స్‌ని, తన ఫీలింగ్స్‌ని షేర్ చేసుకొని, ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మీ దగ్గర కొంచెం ఈ వ్యక్తి అయితే బెండ్ అయ్యి ఉండడం కానీ, ఒక్కొక్కసారి మీరు ఈ వ్యక్తి దగ్గర బెండ్ అయ్యి ఉండేవారు. మీరు ఈ వ్యక్తి విషయంలో ఎమోషనల్ అవ్వడం కానీ, ఈ వ్యక్తికి మీరు అపాలజీ చెప్పడం కానీ, అలాగే ఇక్కడ ఈ వ్యక్తి కూడా ఒక్కొక్కసారి మీ దగ్గర బెండ్ అయ్యి ఉండి, తను ఏదైతే తప్పు చేస్తే అది ఒప్పుకొని మీకు సారీ చెప్పడం కానీ, ఈ విధంగా ఉండేవారు కదా! మీరిద్దరు కూడా. ఇప్పుడు తన లైఫ్‌లో ఉన్న వ్యక్తితో మీ పార్ట్నర్‌కి ఆ ఎమోషన్స్ ఏవి కూడా ఫుల్‌ఫిల్ అవ్వట్లేదనమాట. ఈ విధంగా తన లైఫ్ అనేది సక్సెస్‌గా లేదు. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏమనుకున్నారంటే మనీ ఉంటే చాలు లైఫ్ అంతా కూడా సక్సెస్‌గా ఉంటుంది అనుకున్నారు. బట్ ఇక్కడ ఎమోషన్స్ అనేవి లేవనమాట వీళ్ళిద్దరి మధ్యన కూడా. ఆ ఫీలింగ్స్ అనేవి ఎమోషనల్‌గా ఫీల్ అయ్యే ఏ ఫీలింగ్స్ కూడా ఇద్దరి మధ్యన కూడా లేవు. జస్ట్ ప్రాక్టికల్. ఎప్పుడైతే ఇలాంటి లైఫ్ అనేది ప్రెజెంట్ చూస్తున్నారో ఈ వ్యక్తి, మీతో ఉన్న ఆ క్షణాలు, ఆ రోజులు ఈ వ్యక్తికైతే గుర్తొస్తున్నాయన్నమాట. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ తన కెరియర్ గురించి తను అనుకుని, తన కెరియర్‌కి తను ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చి, తన లైఫ్ అనేది ఈ విధంగా ఈరోజు హ్యాపీగా తను ఏదైతే ఫుల్‌ఫిల్ చేసుకోవాలి అనుకున్నారో, తన లైఫ్‌లో ఎమోషన్స్, ఫీలింగ్స్ ఒక ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే వ్యక్తి. అంటే తను ఏదైనా కూడా షేర్ చేసుకోవాలి అనిపించే వ్యక్తిని మిస్ చేసుకున్నాను అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఎమోషనల్ అవుతున్నారనమాట. పాస్ట్‌లో ఈ వ్యక్తి అయితే కెరియర్‌కి ఇంపార్టెంట్ ఇచ్చారు. బట్ ఇప్పుడు ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. 6 ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇక్కడ యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి రావాలి. మీ రిలేషన్ అనేది సక్సెస్ చేయాలి. అంటే ఇక్కడ అన్‌మ్యారీడ్ అయితే మీ దగ్గరికొచ్చి మీ రిలేషన్‌కి కమిట్మెంట్ ఇవ్వాలి. మీకు మ్యారేజ్ మిమ్మల్ని చేసుకోవాలి అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. అలాగే ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీ రిలేషన్‌కి కమిట్మెంట్ ఆర్ స్టెబిలిటీ ఇవ్వాలి అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. అలాగే ఇక్కడ మీరు అన్‌మ్యారీడ్ అయ్యి మీ పార్ట్నర్ మ్యారీడ్ అయితే గనక మీ పార్ట్నర్ మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడి కమ్యూనికేషన్ అనేది చేసి మీరు ఏ విధంగా ఉండాలి అంటే ఆ విధంగా ఉండడానికి ట్రై చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. మేబీ మీరు ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేస్తే మీకు కమిట్మెంట్ ఇవ్వచ్చు. లేదు అంటే మీతో కమ్యూనికేషన్ చేసి మీతో ఫ్రెండ్లీగా ఉండాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. చాలా వరకు కొంతమందైతే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళైతే కనిపిస్తున్నారు. కొంతమందైతే మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరికి జర్నీ చేసి అయితే వస్తారనమాట. ట్రావెలింగ్ చేసి మీ దగ్గరికి వస్తారు.
బట్ ఈ వ్యక్తి ఏంటంటే పాస్ట్‌లో ఏవైతే జరిగాయో ఆ రోజులన్నీ మీ ఇద్దరి మధ్యన క్షణాలు, ఆ రోజులు అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటున్నారనమాట. మీ పార్ట్నర్ మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారా లేదా, మీతో మాట్లాడతారా లేదా, మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా అనేది తెలుసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే ఈ వ్యక్తి ఏస్ ఆఫ్ స్పేడ్స్ అంటే ఇక్కడ మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి, మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని ఉంది. బట్ మళ్ళీ ఇవ్వాలా వద్దా ఇలాంటి ఆలోచనలో ఉన్నారనమాట. ఎందుకంటే తను బ్యాలెన్స్ చేసుకోగలనా లేదా అనేది కూడా ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి. ద డెవిలిస్ ఎనర్జీ అంటే ఇక్కడ మీతో ఈ వ్యక్తికైతే చాలా అట్రాక్షన్ అనేది కనిపిస్తుందనమాట. ఇక్కడ ఫిజికల్ అట్రాక్షన్ కూడా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ తన పాస్ట్‌లో కెరియర్‌కి ఇంపార్టెంట్ ఇచ్చి ఎమోషన్స్‌కి వాల్యూ ఇవ్వలేదు కదా! ఇప్పుడు అందుకనే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్‌లో ఉన్నారనమాట. బట్ ఇక్కడ ఏదో ఒక డిసిషన్ అనేది తీసుకోవాలి అనుకుంటున్నారు. ద లవర్స్ కార్డ్ చూసారు కదా! మీ రిలేషన్ విషయంలో ఈ వ్యక్తి ఏదో డిసిషన్ అనేది తీసుకోవాలి. ద లవర్స్ కార్డ్ అంటే ఇక్కడ పాస్ట్‌లో మీ లవ్‌కి సంబంధించి ఇప్పుడు ఈ వ్యక్తి మీకు ఏదో ఒకటైతే చెప్పాలి అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. తను కూడా చాలా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే మీ ఆలోచనలు ఎంత దూరం పెట్టాలి అనుకున్నా కూడా తనైతే మీ ఆలోచన నుంచి బయటకి రాలేకపోతున్నారనమాట. మీ ఆలోచనలు చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి ఈ వ్యక్తిని. చాలా బర్డెన్‌గా కూడా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు తన లైఫ్‌లో ఎన్ని ఉన్నా కూడా, ఎంతమంది ఉన్నా, ఎన్ని చాయిసెస్ ఉన్నా కూడా మీరే తనకి బెస్ట్ అని చెప్పి, మీతోటే తన లైఫ్ అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. ఎందుకంటే మీతో ఉన్న లైఫే తనకి బాగా నచ్చింది. ఆ రోజులు ఇప్పటికి కూడా మర్చిపోలేకపోతున్నారనమాట. అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీరు కావాలి అని ఉంది. బట్ హ్యాండిల్ చేయగలనా, బ్యాలెన్స్ చేసుకోగలనా అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. ఇక్కడ చాలా వరకు కొంతమందైతే మీ పర్సన్స్‌కి మ్యారేజ్ కూడా అయిపోయింది. బట్ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీరు ఎంప్రెస్‌లా కనిపిస్తున్నారనమాట. మీ కేరింగ్, మీ లవ్ ఇవన్నీ కూడా ఈ వ్యక్తికైతే గుర్తొస్తున్నాయి. ఛాన్స్ అయితే తీసుకోవాలని అనుకుంటున్నారు ఈ వ్యక్తి. సక్సెస్ చేయాలనుకుంటున్నారు. బట్ ఇక్కడ ఇంకా టైం అనేది మనకి యూనివర్స్ అయితే ఇవ్వలేదనమాట. ఈ వ్యక్తి అయితే ఇంకా డిసిషన్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నారు. బట్ ఇంకా ఈ వ్యక్తి అయితే ఒక డిసిషన్‌కి రాలేదనమాట మీ విషయంలోని. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్‌లో మనకు పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్ చేయండి. యూనివర్స్‌కి మేనిఫెస్ట్ చేసుకొని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. మీ పార్ట్నర్ అయితే మీ పాస్ట్ లైఫ్‌లో ఏదైతే జరిగాయో ఆ ప్రతి క్షణం కూడా మీ ఇద్దరి మధ్యన జరిగిన ప్రతి క్షణం కూడా, ప్రతి మూమెంట్ కూడా ఇప్పుడు కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు. గుర్తున్నాయి. ఏవి కూడా మర్చిపోలేదు ఈ వ్యక్తి. ఎంతమందికి రెజొనేట్ అయిందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.